తెలియజేస్తూ కొద్ది నిమిషాలు మీ పరలోక సంగతులను తండ్రి మీరు మాతో మాట్లాడి అనేకులకు నా తండ్రి అర్థమయ్యే రీతిలో మీరు బోధించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం మూలవాక్యంగా ఒక మాట చదువుకున్నాం. మరి మొదటిగా సహోదరులు అన్నగారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నారు. చూడండి, చదువుకునేటువంటి వాక్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒక మాట తెలియజేశారు. నిజంగా దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు మనందరికీ ప్రభు అయితే, ఆయన మనందరికీ తండ్రి అయితే, ఆయనకి రావాల్సినటువంటి ఘనత ఏది? మనందరం కూడా మాకు దేవుడు ప్రభు అని మనం చెప్పుకుంటున్నాము, కానీ ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను మనం ఇస్తున్నామా? ఆలోచన చేయండి. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని అయితే మనం వింటున్నాం, కానీ వాక్యానికైతే ఇంకా పూర్తిగా మనము లోబడటానికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అవునా కాదా? సుమారు మనం ఒక్కొక్కరం ప్రభువుని నమ్ముకొని దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుందా, కొన్ని ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుందా? ఈరోజు క్రైస్తవులుగా మనమే కొన్ని సంవత్సరాలు పడతా ఉంది. ఎవరం మనం? దేవుని మార్గములో నడిచేటువంటి వారు, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో కలిసి నిత్యము ప్రార్థన చేస్తూ, రాత్రింబగళ్ళు వాక్యం వింటున్న మన జీవితంలోనే ఇంకా మార్పు లేదు. అందుకని సహోదరులు ఒక మంచి మాట జ్ఞాపకం చేశారు. నేను పిల్లలను పెంచి ఏం చేశానన్నాడు దేవుడు? గొప్పవారిగా చేశాను అన్నాడు. ఈరోజు మనం కలిగి ఉన్న స్థితిని బట్టి మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను ఎక్కడ గొప్పవారిని చేశాడయ్యా, నాకు అన్ని కొరతలని మనం అనుకోవచ్చు కదా. నిజంగా దేవుని వాక్యము సత్యమైనది. దేవుడు అంటున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. మనందరం కూడా ఈ దినాన గొప్పవారం. ఎందుకో తెలుసా? ఈరోజు మాటలు రాని వారు చాలామంది భూమి మీద ఉన్నారు. మగవాళ్ళు లేరా? చెవిటివారు లేరా? గుడ్డివారు లేరా? కుంటివారు లేరా? ఇప్పుడు చెప్పండి, వారందరితో పోల్చుకుంటే మనం గొప్పవారమా కాదా? ఈరోజు దేవుడు మనందరినీ పెంచి పెద్దవారిగా చేసి గొప్పవారిగా చేశాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు తిరుగుబాటే. వారానికి ఒక్కరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ రోజు కూడా తిరుగుబాటే కదా. అదే రోజు పనులన్నీ ఉంటాయి మనకి. దేవుని వాక్యానికి పూర్తి వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. ఈ ఒక్క దినము దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి దినం. ఇది పునరుద్ధాన దినం. ఎందుకంటే ఆయన ఆదివారమున పెందల కడ లేచినని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది కనుక, ఆదివారమున ఆయన ఏం చేశాడు చెప్పండి? మరణాన్ని జయించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు మనందరం కూడా ఆయనతో పాటు చనిపోయి, ఆయనతో పాటు సమాధి చేయబడి, ఆయనతో పాటు రక్షింపబడి పునరుద్ధానుడై తిరిగి మనము బ్రతికాం. ఒకప్పుడు లోకంలో మనం చనిపోయి ఉన్నాము, ఇప్పుడు మనము ఆయనతో పాటు బ్రతికి ఉన్నాం. సజీవనమై ఉన్నటువంటి మనము ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని మనము ఘనపరచాలి, ఆయన్ని మనము ఆరాధించాలి. ఆరాధిస్తున్నామా? ఎలా ఆరాధిస్తున్నాము? ఆరాధిస్తున్నాము, కానీ ఎలా పడితే అలా ఆరాధిస్తున్నాం. ఆయన గణపరుస్తున్నాం, కానీ మనకిష్టం వచ్చినట్టు మనం గణపరుస్తున్నాం. ఎందుకంటే మనకి ఇంకా అడిగే వాళ్ళు ఎవరు? లెక్క అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే పని కంటే ఎంత ప్రాముఖ్యత ఇస్తాం కదా, ఎంత ప్రాముఖ్యత ఇస్తాం. ఈరోజు ఒక రోజుకి ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నాం మనం. ఎన్ని వాక్యాలు వింటామో మనం, ఎన్ని ప్రార్థనలు పెడుతున్నాం మనం, ఎంత వాక్యం సమాజంలో మనకి వినపడుతుంది.
అయినా కూడా ఇంకా మనకి కొంచెం కూడా చేమగుట్టినంత భయం కూడా మనకి ఈరోజు లేదు. అందుకని మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళట్లా. యాకోబు ఒక రాత్రి ఒక అరణ్యంలోకి వెళ్ళి పొద్దుగుంకిన తర్వాత తలగడగా ఒక రాయి చేసుకొని తలగడగా పెట్టుకొని ఆయన నిద్రపోతూ ఉంటే ఒక కల వచ్చింది ఆయనకి. ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దాని భావం ఏంటి? ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. యాకోబు గారు చేసేటువంటి ప్రార్థనకి దేవదూతలు వచ్చి దేవుని సన్నిధికి ఆయన ప్రార్థన తీసుకుని వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి దేవారికి దేవుని దగ్గర ఉన్న జవాబులన్నీ కూడా మరలా దేవదూతలు తీసుకుని వచ్చి కిందకు దిగుతూ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవదూతలు భూమి మీద నుండి మనం ఉండే స్థలంలో నుండి దేవుని సన్నిధికి మన ప్రార్థన తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ నుండి దేవదూతలు మన కొరకు విజ్ఞాపన చేస్తూ అక్కడ నుండి దేవాతి దేవుని దగ్గర నుంచి మన కొరకు జవాబును తీసుకొని రావాలంటే మన ప్రార్థన దేవదూతలు తీసుకొని వెళ్ళాలంటే ఏం చేయాలమ్మా? దేవునికి ఇచ్చేటువంటి కనీస గౌరవం ఆయనకి మనం ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలామంది రక్షింపబడిన వారే ఏమయ్యారు చెప్పండి? చాలామంది కూలి కోసం, కేవలం కూలి కోసం ఏం చేశారంట? దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక మరలా సాయంత్రం టైంకి వచ్చి అయ్యా నాకు తప్పైంది, నాది పొరపాటు అయిందని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఏశావుకు మనకు తేడా ఉందా? ఇస్కరియోతు యూదాకు మనకు తేడా ఉందా? ఇస్కరియోతు యూదా కూడా అంతే కదా, తగిన సమయం చూస్తాడు. యేసు ప్రభువుని అమ్మేస్తే 30 వెండి నాణాలు వస్తాయని సమయాన్ని చూశాడు, కపటపు ముద్దు పెట్టాడు. బోధకుడా నీకు శుభం కలుగును గాక అన్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మేశాడు. ఇస్కరియోతు యూదా ఏమో డైరెక్ట్గా అమ్మేశాడు డబ్బు తీసుకొని. ఈరోజు మనం ఇండైరెక్ట్గా అమ్మేస్తున్నాం దేవుణ్ణి కదా. 10 గంటలకు దేవుని సన్నిధి అంటే ఎంతమందికి ఉందండి భయం? ఉందా భయం? తరాలు మారినా కూడా ఈ భయం మనలో రాదు. ఎందుకంటే మనం క్రైస్తవులం ఏమా కర్ణం పిన్ని. ఎందుకంటే మనం క్రైస్తవులం, మనం ప్రార్థన పరులం. మనం ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు వెంటనే జవాబిస్తాడు. దేవుని దగ్గర మనకు ఆ ధైర్యం ఉంది. ఆయన ఎదుటి నిలబడి ఎందుకమ్మా ఆలస్యంగా వస్తున్నామంటే ఆయన ఎదుటి నిలబడి చెప్పుకున్నంత ధైర్యం మీకుంది. మీరు ధైర్యవంతులు, మీరు గొప్పవాళ్ళు. అందుకని దేవుని వాక్యంలో యెషయా భక్తుడు అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మీద ఏం చేస్తున్నారు? దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా వారానికి ఒక్కరోజు కూడా మనము సరిగ్గా ఆయన్ని మనం కనపరచలేకపోతే అసలు మన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా వెళ్తుంది? గొప్ప ప్రసంగం, ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తే చప్పట్లు పట్టుకొని సంతోషించి వెళ్దామా? 10 గంటలకి వెళ్తారా పనులకి? ప్రతిరోజు పనులకి 10 గంటలకి క్యారేజ్ పట్టుకొని వెళ్తారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిజంగా ఇంకా మనం క్రైస్తవులమేనా? ప్రార్థన పరులమేనా? ఈరోజు నుంచి ఆదికాండం నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ప్రతి అధ్యాయం నుంచి కూడా ఈ సంవత్సరం అంతా మాట్లాడతాను. ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాల్లో మంచిది 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 అని రాస్తూ వచ్చారు. మొదటి అధ్యాయం 4వ వాక్యంలో ఎలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, వెలుగునకు పగలు చీకటికి రాత్రి పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక రోజు అయిందంటే దేవుడు ఏం చేశాడంట? దాన్ని చూసి ఇది మంచిది అన్నాడు. ఏం చూశాడమ్మా?
దేవుడు ఒక దినాన్ని చూసి ఇది మంచిది అని అన్నాడు. దేవుడు ప్రతి దినాన్ని కూడా ఇది మంచిది అని అన్నాడు. 13వ వాక్యంలో కూడా ఇది మంచిది అన్నాడు. 19వ వాక్యంలో ఇది మంచిది అని దేవుడు చూసెను అని రాయబడింది. చూడండి, ప్రతిదీ కూడా 21వ వాక్యం చివరి భాగంలో కూడా ఇది మంచిది. ప్రతిదీ కూడా 25వ వాక్యం చివరి భాగంలో కూడా అది మంచిది అని దేవుడు చూచెను. ప్రతి రోజును చూసి దేవుడు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని దేవుడు దానిని ఆశీర్వదించాడు. ఈరోజు మనం మొత్తం దానికి రివర్స్. మంగళవారం మంచిది కాదు, శుక్రవారం ఆడపిల్లని పంపకూడదు. శుక్రవారం ఏంటంటే చెప్పండి, ఆడపిల్ల మా ఇంటి మహాలక్ష్మి, పసుపు కుంకం ఏంటంటే చెప్పండి, అంటారా లేదా? మనం ఏం చేసాము? దేవుడు ప్రతి దినాన్ని మంచిది 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 అని చేసి దాన్ని ఆశీర్వదించాడు. ఒక్కొక్క దినాన మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా సృష్టిలో పెట్టుకుంటూ సృష్టిని చేస్తూ దేవుడు ప్రతి దినాన్ని ఆశీర్వదిస్తూ ప్రతిదీ మంచిది 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 అని చెప్పాడు. మనమైతే పూర్తి విరోధం, ఇది చెడ్డది, ఇది చెడ్డది, ఇది చెడ్డది కదా. అంటే పూర్తిగా ఇంకా మనము ఎలా బ్రతుకుతున్నామంటే వాక్యానికి విరోధంగానే బ్రతుకుతున్నాం. ఒక పొలం పంట వేయాలంటే మంగళవారం వేస్తామా? విత్తనాలు వేయాలంటే వేస్తామా? ఏం చేస్తాం చెప్పండి? ప్రతిరోజు కూడా ఏం చేస్తాం చెప్పండి? ఇది మంచిది కాదు, ఇది మంచిది కదా. మరి క్యాలెండర్లో ఉన్న డేట్లను బట్టి, టయాలను బట్టి, నక్షత్రాలను బట్టి, కరెక్ట్గా బ్రాహ్మణుడు పెట్టిన ముహూర్తాలను బట్టి ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, వివాహ కార్యక్రమాలతో సహా. ఎన్ని కుటుంబాలు ఈరోజు సమాధానకరంగా ఉన్నాయి? ఎందుకంటే మంచి గడియాల్లోనే మనం చేసుకున్నాం కదా. ఒకని కుటుంబంలో సమాధానం రావాలంటే దేవునికి ఇష్టంగా బ్రతికితే తప్ప సమాధానం రాదు. ఈరోజు మూలవాక్యంలో ఒక మాట చదువుకున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని చెప్పాడు దేవుడు. దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే మీకు ఏ కొరత ఉండడానికి వీల్లేదు, సర్వ సమృద్ధి మీకు ఉండాలి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, పిల్లల్ని కనండి, పెళ్ళిళ్ళు చేసుకోండి అని అన్నాడు. దేవుని వాక్యం ఎంత తేటగా చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆశీర్వాదానికి దూరంగా మనం బ్రతుకుతాం. ఎక్కడ పోతుందంటే ఆశీర్వాదం చిన్న దాంట్లోనే పోతుంది. ఆజ్ఞ అతిక్రమమే. ఈరోజు టయానికి 10 గంటలకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. కరెక్ట్గా నేను ప్రార్థన చేసే టయానికి ఆమెననగానే 3 కనపడ్డారు. అంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళు కాపాడుకున్నారు. మన పరిస్థితి ఏంది? ఆజ్ఞ అతిక్రమం, పాపంలో వచ్చే జీతం. అంటే ఇంత భక్తి చేసి కూడా లాస్ట్కి మనం ఎక్కడికి పోతున్నాం? ఆజ్ఞ అతిక్రమం. క్రమం లేకుండటమే ఆజ్ఞను అతిక్రమించినట్లు. దేవుడు అంటే కొంచెమన్నా భయం మనకు లేకపోతే మన ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? పోనీ ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి ఒక మాట. క్రమం లేనివాడా? ఎలాంటి దేవుడమ్మా? రోషం దయించు అగ్ని, రోషం గల దేవుడు, దయించు అగ్ని. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, నిందారహితుడు. అంత గొప్ప దేవుని ఆరాధిస్తున్న మనము కనీసం కొంచెం వారానికి ఒక్క మాట నేర్చుకున్నా కానీ ఈరోజు మనం దేవుని సన్నిధిని ఇలా మనం నిర్లక్ష్యం చేయం. ఈరోజు ఎవరు ఆత్మకు వారే బాధ్యులు. నిన్ను లెక్కడుగుతాడు దేవుడు. రాత్రి ముగింపులో ఒక మాట చెప్పాను నేను. చాలామంది మనం కుటుంబ ప్రార్థనలకు వచ్చే అలవాట్లు ఉండవు కదా. కుటుంబ ప్రార్థనలకు వచ్చే అలవాట్లు ఉండవు.
అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు, మీరు సంఘముగా కూడుకొనుట మానుకొనవద్దు అని అన్నాడు. ఎందుకు ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేశామనంటే, ఎందుకమ్మా చెప్పండి? ఆ ఇంటికి పోతే ఒక ముద్ద అన్నం పెడతారు, అవునా? ఈ ఇంటికి పోతే చికెన్తో పెడతారు, దానికోసమేనా? కుటుంబంలో కనీసం మీ యజమానులకైనా సరే మీ కుటుంబ సభ్యులకు వాక్యాన్ని వినిపించాలని ఒక ఆశ. మీకు ఎట్టా చేత కాదు, మీకు చేతనేది ఒకటే, పండగ రోజు పట్టు చీరలు తెచ్చుకోవటం, పిండి వంటలు చేసుకుని తినటం వరకే చేత ఇది, కానీ మీ భర్తలు తెచ్చుకోవటం మీకు చేత కాదు కదా. అదేంటంటే ఎన్రయ్య, ఎందుకంటే నువ్వు వింటే కదా. ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయి కూర్చుంటే ఈరోజు చూద్దాం, నిన్నటిదొద్దు ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్లాస్లో ఆజ్ఞను అతిక్రమిస్తే క్రమం లేకుండా కూర్చుంటే ప్రభువా కాపాడమంటే ఎట్లా? నీవు త్రాసులో ఉంచగా నీవు తక్కువగా కనబడితేవని అంటాడు ఒక చోట. అందుకని దేవుని వాక్యాన్ని మనము ఎంత శ్రద్ధగా దాన్ని మనం హృదయంలో ధరించుకుంటామో అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. కనీసం దీనికి కూడా ఒక సంతోషమైన స్తోత్రం రాదు మనకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా నా వాక్యాన్ని విని వాక్యానికి ఇప్పుడే లోబడి హిమాలయాల పర్వతాలకు మంచు కొండలకు పోయారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, అమ్మో వీళ్ళు ఇంత శ్రద్ధగా విన్నారు, ఇంత భయపడుతున్నారు నాకు అని నేను ఎక్కడ కలవరపడి భ్రమపడతానేమోనండి కదా. దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదించాడమ్మా? ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించండి అన్నాడు, భూమిని నిండించండి అన్నాడు. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము అక్కడ మాట్లాడుతున్న సందర్భం మనకు కనబడుతుంది. అబ్రహాముతో డైరెక్ట్గా దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. మూలవాక్యం ఏంటి? మన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఏ విధంగా? ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే ఎలా నడవాలంట? అబ్రహాంతో డైరెక్ట్గా మొట్టమొదటిసారి 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, నా మాట వింటావా? మాట్లాడలేదండి అబ్రహాం. ఏ రోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడో అదే రోజు అబ్రహాంలో పడ్డాడు. అసలు ఇక్కడ లేరు అంటే వీళ్ళంతా శ్రద్ధగా వింటున్నారు వాక్యం. ఎంత శ్రద్ధగా వింటున్నారో వాక్యం. ఇప్పుడు వీళ్ళకి ఇంజక్షన్ వేసినా కూడా ఎక్కదు. అమ్మా అబ్రహాముతో మొట్టమొదట దేవుడు ఏమని మాట్లాడాడమ్మా? ఇప్పుడేగమ్మా ఇంత శ్రద్ధగా విన్నారు కదా. ఒక్క కొండ దిగండి చాలు, ఒక్క కొండ. అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు? మొదటిగా నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి పొందన్నాడా? ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నా మాట వింటావా అంటే వెంటనే దేవుడు మాట్లాడిన రోజే అబ్రహాము లోబడ్డాడంట. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అనేక జనాలకి తండ్రి అయ్యాడు, ప్రపంచానికి ఈరోజు తండ్రి అయిపోయాడు అబ్రహాం. ఒక చోట అబ్రహాం గురించి రాయబడింది, విశ్వాస సంబంధులే, విశ్వాసము గల అబ్రహాముకు కుమారులు కుమార్తెలు అనబడదురు అని రాయబడింది. ఎవరంట అబ్రహాం పిల్లలు? విశ్వాస సంబంధులే. విశ్వాసులు ఎవరు? వాక్యానికి లోబడేవారు. ఆమె విశ్వాసులు ఎవరు? వాక్యానికి లోబడేవారు, వాక్యాన్ని ధరించుకునేవారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన రోజే లోబడ్డాడు, దేవుడు మాట్లాడిన రోజే అప్పగించుకున్నాడు. ఎలాంటి కండిషన్లు పెట్టాడో తెలుసా దేవుడు? నీ ఉన్న స్థలాన్ని విడిచిపెట్టు అన్నాడు, నీ బంధువుని విడిచిపెట్టు అన్నాడు, నీ రక్త సంబంధికుని విడిచిపెట్టు అన్నాడు, నీ స్నేహితుని విడిచిపెట్టు అన్నాడు, నీ గ్రామాన్ని విడిచిపెట్టు అన్నాడు. ఎన్ని కండిషన్లు చూసారా? అబ్రహామును ఆస్వాదించడానికి దేవుడు ఇన్ని రూల్స్ పెట్టాడు. దాంట్లో ఉన్న ఒక్క రూల్స్ మనం పెడితే ఇంకా కనపడం సంవత్సరం దాకా. మళ్ళీ పండగ వస్తేనే మన ముఖాలు కనపడతాయి.
ఒక్క రూల్స్. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీ గ్రామాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెడతావా? విడిచిపెట్టాలనుకున్న ఇడాకులు అయితే ఒప్పుకుంటారా? స్తోత్రం చెప్పండి. ఎన్ని కండిషన్లు అండి. అబ్రహాం కొరకనే వచ్చిందా దీవెన? అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నానయ్యా. ఒక్కొక్క తరములో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టుకొని, ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు నిలబెట్టుకొని ఒక దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచాడు. అసలు ఎందుకు చెప్పాలి? నేను ఇంకా అప్లికేషన్ పెట్టుకోలేదు. ఏమా, అబ్రహాముకి ఎన్ని రూల్స్ పెట్టాడా? ఎన్ని పెట్టాడండి రూల్స్? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పెట్టాడంటే ఊహించలేని విధంగా పెట్టాడు. పెడితే ప్రతి దానికి అబ్రహాము లోబడ్డాడు, 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 లోబడ్డాడు. అబ్రహాము విధేయుడయ్యాడు. అందుకనే అబ్రహాం గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఇతడు నా స్నేహితుడు. ఎవరంటే అబ్రహాము. అబ్రహాం ఎవరు? పరలోకం నుంచి ఊడి కింద పడ్డాడా? మనలాంటి వ్యక్తే. అబ్రహాం ఎవరు? మనలాంటి వ్యక్తే. మనలాగా రకరకాలైన అన్యాచారాల నుంచి వచ్చినటువంటి వ్యక్తే. పరలోకం నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి ఢమామన కాయ చెట్టు ఊడిపడలేదు ఆయన. మనలాగే పుట్టాడు, మనలాగే బ్రతికాడు, మనలాగనే బంధువులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మనలాగనే ఒకప్పుడు ఏ విధంగా చేశామో విగ్రహారాధన కూడా చేశాడు అబ్రహాం. బొమ్మల వ్యాపారాన్ని కూడా చేశాడు. వీళ్ళ వంశమే విగ్రహారాధకులకు సంబంధించిన వంశం వీళ్ళది. కల్దీల ఊరన్న పట్టణంలో నుంచి అబ్రహామును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక్కొక్క తరములో దేవుని ఒక్కొక్కరు నిలబెట్టుకొని ఆయన శక్తిని చూపించి భూమి మీద ఉన్న తన ప్రజలను ఆయన రక్షించుకోవాలనే ఉద్దేశం దేవునిది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ప్రతి తరములో దేవునికి విరోధంగా నడుస్తూ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటే ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకొని ఆశీర్వదించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమ అండి దేవునిది కదా. అబ్రహాం గురించి దేవుడు అంటున్నాడు, ఇతడు నా స్నేహితుడు. ఒక వ్యక్తిని నీలాగా నాలాగా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు స్నేహితుడిగా పెట్టుకున్నాడంటండి భూమి మీద. అబ్రహాం ఎలా బ్రతుకుంటాడు? ఒక మాటలో చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఏదైనా ఒక కార్యము చేయాలని భూమి మీద అనుకున్నప్పుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడతాడంట. అబ్రహామా, ఇదిగో నేను ఫలానిది చేయబోతున్నాను అని ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడిన తర్వాతనే ఆయన కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దేవుడు అబ్రహాముతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సొదొమ గొమొర్రా గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఆ 18, 19 అధ్యాయాలలో ఆ సందర్భాలు మనకు కనబడతాయి. అబ్రహామా, ఇదిగో నాకు విరోధంగా ఒక జనాంగం నాకు తిరుగుబాటు చేస్తూ ఉంది కనుక ఇక నేను ఈ జనాంగాన్ని సహించను. వీళ్ళని కంప్లీట్గా నేను నాశనం చేయబోతున్నాను. ఒకవేళ అబ్రహాం ప్రార్థన చేసి ఉండొచ్చు కదా. అందరు తలల పైకెత్తి దేవుని వాక్యాన్ని విందాం. ఒక 5 నిమిషాలు నేను వాక్యాన్ని ముగిస్తాను.